రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా డైరెక్టర్ జనరల్ సిఆర్పిఎఫ్ అనీష్ దయాల్ గారు, డైరెక్టర్ జనరల్ సిఐఎస్ఎఫ్ ఆర్ఎస్ భట్టి గారు, కేంద్ర సాంస్కృతిక శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీమతి ఉమా నండూరి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ గారు, డికే అరుణ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు, పైడి రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అనేక మంది గౌరవ పెద్దలు, అదే కాకుండా సైనిక అధికారులు, పారామిలిటరీకి సంబంధించినటువంటి సీనియర్ ఆఫీసర్స్, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, కళాకారులు, అదేవిధంగా పత్రికా విలేకరులు, వివిధ విద్యా సంస్థల నుంచి వచ్చినటువంటి చిన్నారులు అందరికీ పేరు పేరున ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ డే తెలంగాణ విమోచన ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వకంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. స్వాతంత్రానికి పూర్వం నిజాం పాలనలో ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చిందని ఈ తరానికి చెందినటువంటి ఏ వ్యక్తిని అడిగినా కూడా మరి వచ్చే సమాధానము 15th August 1947 అంటారు. అది వాస్తవం కాదన్న విషయము వారికి తెలియదు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత 1948 సెప్టెంబర్ 17th నేటి తెలంగాణ ప్రాంతమైనటువంటి నాటి హైదరాబాద్ సంస్థానం నిజాం రాజ్యంలో మరి ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది. ఇక్కడ 3 రంగుల జెండా ఎగిరింది. ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్రాలు పీల్చుకున్నారన్న విషయము చాలా మందికి తెలియదు. ఇది వారి తప్పు కాదు. ఉద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగా ఇక్కడ పరిపాలించినటువంటి పాలకులు ఇక్కడి చరిత్రను తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేశారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఇంతటి మహత్తరమైనటువంటి పోరాటం, ఇంతటి వాస్తవమైనటువంటి చరిత్ర, చేసిన త్యాగాలు, బలిదానాలు, సాధించినటువంటి స్వాతంత్రం గురించి దాచిపెట్టడం, మరి దానిని మరుగున వేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. తెలంగాణ విమోచన ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోయినా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అధికారికంగా వేడుకలు నిర్వహిస్తా ఉన్న విషయాన్ని మనం చేస్తున్నాము. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలు మొదలుపెట్టింది. నేను ఈ సందర్భంగా మరీ వస్తా ఉన్నాను, భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 17th ఇదే వేదికలో ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు, హైదరాబాద్ ముక్తి దివస్, తెలంగాణ లిబరేషన్ డే తప్పకుండా నిర్వహిస్తామని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే నిజాం వ్యతిరేకంగా ఇక్కడ సాగించినటువంటి పోరాటం దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా అపురూపమైనటువంటి ఘట్టం. ప్రజలకు ఎవరికి వారు స్వచ్ఛందంగా కత్తులు, గొడ్డళ్ళు, బరిసళ్ళు, రోకలి బండలు లాంటి పనిముట్లని ఆయుధాలుగా చేసుకొని నిజాం యొక్క సైన్యం పైన, రజాకార్ల పైన స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం పోరాటం కొనసాగించారు. మనకందరికీ తెలుసు, స్వాతంత్రానికి ముందు భారతదేశంలోని ఇతర ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళ పాలనలో అణిగిపోతే, మగ్గిపోతే హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి నేటి తెలంగాణ జిల్లాలో నిజాం యొక్క నియంతృత్వం, రజాకార్ల అకృత్యాల మధ్యన నలిగిపోయింది. నిజాం ప్రభుత్వం రజాకార్ల దౌర్జన్యాల కారణంగా ఇక్కడి ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. సామాన్య ప్రజలపై నిజాం సైన్యంతో పాటు మరి ఈరోజు రజాకార్ల దురాఘాతాలు సాగాయి. కరడు కట్టినటువంటి మతోన్మాది కాసిం రజీ రజాకార్లకు ఆయుధాలు ఇచ్చి హిందువుల పైన హత్యాకాండ కొనసాగించాడు. రజాకార్లు ఇక్కడ ప్రజలపై, ముఖ్యంగా హిందువుల పైన తీవ్రమైనటువంటి దాగుడు కొనసాగించారు. మనకందరికీ తెలుసు, వరుసగా అనేక ప్రాంతాలలో హత్యలు చేయడము, ఉరి తీయడము, సజీవ దానాలు చేయడము,
మహిళలతో నగ్నంగా బతుకమ్మలు ఆడించడము, అత్యాచారాలు చేయడము, దోపిడీలు చేయడము, దొమ్మిలు చేయడము, ఈరోజు అనేక రకాల దౌర్జన్యాలకు ఆయా రాడు అడ్డు అదుపుకు లేకుండా పోయింది. నిజాం హయాంలో తెలుగు భాషపై లెక్కలేని ఆంక్షలు, నిర్బంధాలు పెట్టారు. స్థానిక భాషల్ని, భారతీయ సంస్కృతుల్ని అన్ని దశల్లో కూడా నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. ఆ రోజు నిజాం చెప్పాడు, అరబ్బీ అంటే అమృతము, పారసీ అంటే తేనె, ఉర్దూ అంటే కండ శర్కర, తక్కిన భాషలన్నీ ఒంటి కాలి కింద దుమ్ము అని నిజాం పదే పదే మాట్లాడుతూ తెలుగు భాషను అణిచివేశాడు. తెలుగు మీడియం స్కూళ్లను బదులుగా ఉర్దూ మీడియం స్కూళ్లు తెరిచారు. ప్రజలపై బలవంతంగా ఉర్దూను రుద్దేటువంటి ప్రయత్నం చేశారు. తెలుగును రక్షించుకునేందుకు నాడు ఆంధ్ర మహాసభ వివిధ సంస్థల ఆధ్వర్యంలో గ్రంథాలయ ఉద్యమాలు జరిగిన విషయాన్ని మనం చేస్తున్నాను. మాడపట్టి హనుమంతరావు వంటి వారు ఎందరో తెలుగు భాష పరిరక్షణకు తెలుగు మీడియం స్కూళ్ళు స్థాపించి ఆ రోజు తెలుగును రక్షించారు, బతికించారు. నిజాం రాజ్యంలో బలవంతంగా హిందువులను ముస్లిం మతంలోకి మతం మార్పిడి చేసేవారు. మతం మారేందుకు నిరాకరించినటువంటి వారి పట్ల ఆనాటి నిజాం ప్రైవేట్ ఆర్మీ రజాకారులు అరాచకంగా ప్రవర్తించేవాళ్ళు. హిందూ మహిళలను వ్యవస్థలు చేసి వేధించేవారు. హిందూ అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకెళ్లేవారు. నిజాం ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల పైన దాడికి పాల్పడ్డాడు. హిందువుల పండుగల పైన అనేక రకాల నిర్బంధాలు, ఆంక్షలు పెట్టాడు. దసరా వచ్చిందన్నా, బతుకమ్మ పండుగ వచ్చిందన్నా, దీపావళి వచ్చిందన్నా అనేక రకాల దౌర్జన్యాలు చేసేవారు. ఆ రోజు మనకందరికీ తెలుసు, భారతదేశం యొక్క ప్రథమ సంగ్రామం నాటి నుంచే ఇక్కడ కూడా నిజాంకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు పోరాటాలు, ఉద్యమాలు ప్రారంభించారు. నిర్మల్ కేంద్రంగా పోరాటాలు చేసినటువంటి రామ్జీ గోండును, ఆయనతో పాటు 1000 మంది అనుచరులను నిర్మల్లో మర్రి చెట్టులకు సామూహికంగా ఉరితీక తీశారు. అకృత్యాలకు సాక్షిగా ఆ మర్రి చెట్టు ఇవాళ కూడా 1000 ఉరుల మర్రిగా మనకు తెలుస్తుంది. 1940కు ముందే దేశంలో జరిగినట్టు వందే మాతరం ఉద్యమం కూడా ఇక్కడ కూడా ప్రారంభమైంది. వందే మాతరం రామచంద్రరావు గారు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో నాటి విద్యార్థులు వందే మాతరం ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారు. మా భూమిపై మాదే అధికారం అంటూ ఆదిలాబాద్ అడవి బిడ్డ గోండు వీరుడు కొమలం భీం నిజాంకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాడు. గొరిల్లా పోరాటంలో నిజాం సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టి చివరకు జోడేఘాట్లో కొమరం భీం వీరమందం పొందాడు. ఉద్యమ నేతల పిలుపు మేరకు సెప్టెంబర్ 2న పరకాలలో జరిగినటువంటి చేపల బండ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేందుకు జనం వస్తే ఆ రోజు ఉద్యమకారుల మీద నిజాం పోలీసులు తుపాకులు పేల్చి రజాకారుల కత్తుల వేటుకు అనేక మంది స్వర్గస్థులైనటువంటి విషయం, వీర మరణం పొందినటువంటి విషయం మనం చేస్తా ఉన్నాను. రజాకారుల కత్తుల వేటు, పోలీస్ తుపాకుల తూటాలకు ఉద్యమకారులు చిందించినటువంటి రక్తం పరకాల మొత్తము రక్తసిక్తమైంది. పరకాల ఘటన మరొక జలియన్ వాల్బాగా మారిపోయింది. గుండ్రాయిపల్లిలో కావచ్చు, లేక అనేక రకాలుగా మరి వరంగల్ జిల్లాలో కానీ, నల్గొండ జిల్లాలో కానీ, ఖమ్మం జిల్లాలో కానీ, ఈరోజు కరీంనగర్ జిల్లాలో కానీ అనేక రకాల దౌర్జన్యాలు నేటి రంగారెడ్డి జిల్లాతో సహా మరి ఈ యొక్క రజాకారులు, నిజాం యొక్క సైన్యము దౌర్జన్యాలు, దోపిడీలు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనం చేస్తా ఉన్నాను, వందలాది మంది తెలంగాణ విమోచన యోధులను నిజామాబాద్ జిల్లా జైల్లో బంధించి జైలు లోపలున్న వారిపైకి రజాకారులను పంపి దౌర్జన్యాలు చేశారు. ఆ కిలా జైలు వందలాది యోధుల మరణానికి మూగ సాక్షిగా నిలిచింది. ఇది రాజకీయ ఖైదీలకు బొందలగడ్డ అని ఆ రోజు నిజాం ప్రకటించాడు. ఈ అణిచివేతలు నిరసిస్తూ దాశరథి కృష్ణాచార్యులు ఓ నిజాం పిశాచమని గర్జించాడు. ఆయన నిజామాబాద్ జైలులో ఉన్నప్పుడే నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే గేయాన్ని ఆ యొక్క నిజామాబాద్ జిల్లా కిల్లా గోడలపై రాశాడు. నారాయణరావు పవార్, గంగారాం ఆర్య, జగదీష్ ఆర్య, కొక్కుడాల జంగారెడ్డి, వెదిర రమణారెడ్డి, ఆర్ కేశవులు,
తొండుపల్లి వెంకట్రావు, ముదుముల నరసింగరావు, షోయబుల్లా ఖాన్, కాటన్ లక్ష్మీనారాయణ లాంటి అనేక మంది ప్రముఖులు నిజాం వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేశారు, పోరాటాలు కొనసాగించారు. మనకందరికి తెలుసు, నారాయణరావు పవార్ హైదరాబాద్ లో నిజాం పైన బాంబులు విసిరిన విషయం, సంచలనం సృష్టించిన విషయం కూడా మనకందరికి తెలుసు. షోయబుల్లా ఖాన్ ఆ రోజు ఒక ముస్లిం బిడ్డగా ఇమ్రోజ్ అనేటువంటి ఉర్దూ పేపర్లో నిజాం వ్యతిరేకంగా ఈ స్వాతంత్రం రావాలి, ఇక్కడ నిజాం పాలన పోవాలి, ఇక్కడ 3 రంగుల జెండా ఎగరాలి, ఈ నిజాం ప్రాంతము భారతదేశంలో కలవాలని చెప్పి ఆయన పత్రికలో రాస్తే, ఇదే కాచుగూడ లింగంపల్లి చౌరస్తాలో నడి రోడ్డు పైన గుండాల చేతిలో ప్రాణాలు కలిపాడు. రజాకారులు స్థానిక ప్రజల్నే కాదు, హైదరాబాద్ నిజాం రాజ్యం నుంచి వెళ్ళేటువంటి రైళ్లను రైతం కూడా లూటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రజాకార్ల దౌర్జన్యాలకు 1947-48 కాలంలో హైదరాబాద్ సంస్థానంలో 60,000 కుటుంబాలు బలయ్యాయి. హిందువులకు చెందినటువంటి 100 కోట్ల రూపాయల సొత్తు కొల్లగొట్టారు. నిజాం రాజు తరతరాల బూజు అని దాశరథి మాట మాట్లాడిన విషయం మనకు తెలుసు. గోల్కొండ కిల్లా కింద నీ గోరి కర్తం కొడుకో నిజాం సర్కోడోడా అని యాదగిరి రాసిన పాట మనకు తెలుసు. ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొరిమేలల వరకు తరిమి కొడతాం, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం లోపల పాతి పెడతామని కాళోజీ నారాయణరావు ఇచ్చినటువంటి నినాదం. బత్తిన మొగలయ్య గౌడు, సర్దార్ పాపన్న గౌడు వంటి అనేక మంది సమరయోధులు నిజాం వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటం, స్వాతంత్ర అనంతరం అధికారంలోకి వచ్చినటువంటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా వాళ్ళ చరిత్ర అంతా కూడా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిందని మనం చేస్తున్నాను. ఈ పోరాటంలో నిజాం సైన్యం చేతిలో అమరుడైనటువంటి తొలి వ్యక్తి దొడ్డి కమరయ్య చరిత్రలో నిలిచాడు. దాన్ని కూడా ఈ పాలకులు ఏ రోజు కూడా జ్ఞాపకం చేయలేదు. చాకలి ఐలమ్మ ప్రదర్శించినటువంటి ధీరత్వం ఎంతో మందికి ఆదర్శమైంది. నిజాం వ్యతిరేకంగా అనేక రకాలుగా పోరాటాలు కొనసాగించినటువంటి విషయము మనకందరికీ తెలుసు. హైదరాబాద్ రాష్ట్రాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర ఇస్లామిక్ దేశంగా లేకుంటే పాకిస్తాన్ దేశంలో కలవాలని నిజాం భావించాడు. చర్చలు జరిపాడు పాకిస్తాన్తో. ఈ విషయం కూడా మనకందరికీ తెలుసు. హైదరాబాద్లో ఈరోజు స్వతంత్ర దేశం మధ్యన నడి బొడ్డునటువంటి ఈ హైదరాబాద్ సంస్థానం నిజాం రాజ్యము పాకిస్తాన్లో కలిసిన స్వతంత్ర దేశంగా ఉన్న అనేక రకాల దేశ భద్రతకు ఉప్పొస్తుందనేటువంటి విషయంలో నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆవేదన చెందాడు, ఆందోళన చెందాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేక రకాలుగా నిజాంకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. నియంత్రణతో నిజాం పాలనలో రజాకార్ల దారుణాలు, అరాచకాలు, అకృత్యాలు, ఇక్కడ